నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. వివాహ బంధంలోకి అడుగుపెట్టి భాగస్వామితో కలకాలం కలిసి ఉండాల్సిన నవవధువులు ఉన్నట్టుండి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. భర్తతో గొడవలు కావచ్చు, కుటుంబ కలహాలుండొచ్చు, వాటిని అర్థం చేసుకుని సర్దుకుపోవాల్సింది పోయి తాళి కట్టించుకున్న మెడకే ఉరితాళ్లు బిగించుకొని బలి తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ రాయదుర్గంలోనూ నవవధువు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో పెళ్లైన 6 నెలలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. దేవిక సూసైడ్ కి సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. టీవీ రిమోట్ కోసం భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చివరికి ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి టీవీ రిమోట్ కోసం శరత్, దేవిక మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో శరత్ కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత దేవిక భర్తకు 17 సార్లు ఫోన్ చేసిందట. ఎంతకు శరత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్ కి ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక, మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సరస్ చంద్ర ఒకే సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇరువైపు కుటుంబాలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో ఓ అపార్ట్మెంట్ లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, శరత్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఆ తర్వాత శరత్ కూడా బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగొచ్చాడు. ఇంటికొచ్చిన శరత్ దేవిక గది తలుపులు పెట్టి ఉంచడంతో నిద్రపోయిందనుకొని మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్లాల్సి ఉండగా అప్పటికీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన శరత్ తలుపు బద్దలు కొట్టి చూడగా దేవిక ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త కట్న వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.